రైట్. సో ఇంతకుముందు క్లాస్లో మీకు ఇది డిస్కస్ చేశాను నేను. d cube minus d square minus 8d plus 12 into y equal to 0. తర్వాత దీనికి యాక్సిలరీ ఈక్వేషన్ రాసేది నేర్చుకున్నాము. దాని ఫ్యాక్టర్స్గా ఎలా విడగొట్టాలని కూడా చెప్పాను నేను. ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారంగా దీని ఫ్యాక్టరైజేషన్ అంటే m ఈక్వల్ టు 1 2 1 వేయడము -1 వేయడము 2 వేయడము -2 వేయడము. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో m ఈక్వల్ టు 2 వేస్తే సరిపోతుంది. సో m ఈక్వల్ టు 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. దట్ ఈస్ m - 2 అనేది ఒక ఫ్యాక్టర్ అయినప్పుడు దాన్ని సింథటిక్ డివిజన్ చేసేసి మళ్ళీ ఏం చేశాను, m² + m - 6గా రాసుకున్నాం. దీన్ని మళ్ళీ ఫ్యాక్టర్స్గా రాసుకునేసి m - 2 ఇంటూ m + 2గా రాసుకున్నాం. రైట్. తర్వాత దీనికి యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత రూట్స్ కనుక్కున్న తర్వాత జనరల్ సొల్యూషన్ అంటే దట్ ఈస్ yc ఈక్వల్ టు c1 + c2x రిపీట్ అయింది కాబట్టి 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి c1 + c2x e⁻²x ఇంకా c3 -3 ఉంది కాబట్టి c3 e⁻−3x అనేది మనం రాసుకున్నాము. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చేసాం d² - d -2 ఇంటూ y ఈక్వల్ టు sin 2x అని రాసాం. సో దీనికి కూడా ఫ్యాక్టర్స్గా రాసుకునేసి ఇది కూడా వెరీ సింపుల్ ప్రాబ్లం. కాకుంటే ఇక్కడ sin 2x అనేది ఉంది. yp కనుక్కునేటప్పుడు sin 2x అనేది ఏం ఫార్ములా పుట్టు d² = -b² అనే ఫార్ములా ఇక్కడ రాసేది. d² = -b² అప్లై చేస్తే సో మనకి ఏమొస్తుంది, d + 6 వచ్చింది. దీన్ని మళ్ళీ మనం ఏం చేద్దాము, రేషనలైజ్ చేద్దాము. రేషనలైజ్ చేస్తే d - 6తో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి ఏమొచ్చింది, ఇలా 6 - d/40 వచ్చింది. మళ్ళీ దాన్ని మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ మల్టిప్లై చేస్తే d - 6 - d వచ్చి d - 6 అయిపోయింది. ఇందుకే d ఇంటూ sin 2x అంటే డెరివేటివ్ ఆఫ్ sin 2x అని, -6 ఇంటూ sin 2x అని. సో డెరివేటివ్ ఆఫ్ sin 2x అంటే ఇక్కడ ఏమన్నా రాసాను నేను, sin 2x డెరివేటివ్ వచ్చి cos 2x, 2x డెరివేటివ్ 2, దట్ ఈజ్ -6 ఇంటూ sin 2x అని వస్తుంది. అక్కడ 6 అట్లే ఉంటుంది. అది దేర్ఫోర్ ఇక్కడ q కూడా ఉంది కాబట్టి q అనేది 0 కాదు కాబట్టి yp దట్ ఈస్ పర్టికులర్ ఇంటర్వల్ కనుక్కున్నాము. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ వచ్చి yc + yp అని చెప్పేసి మనం ప్రాబ్లం చేస్తాం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం వచ్చి ఇది క్వశ్చన్ పేపర్ మనం డిస్కస్ చేసిన యాక్చువల్గా ఇంత ముందు. దట్ ఈస్ ఈ ప్రాబ్లం ఇస్తే దీని ఏం చేయాలా, ఇది కాషి యూలర్ అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇటువంటి ప్రాబ్లం కాషి యూలర్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలా, పుట్ x = d⁻z అని అనుకోవాలి. దట్ ఈస్ z = log x అని వస్తుంది. దట్ ఈస్ నెక్స్ట్ ఏం రాయాలి, θ = d/dz అని రాస్తాము. దాని నుంచి xd = θ, దట్ ఈస్ x² d² = θ ఇంటూ θ - 1 వస్తుంది. సో xd అనే స్థానంలో θని, x² d² అనే స్థానంలో θ ఇంటూ θ - 1 సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకి చూడండి θ² -2θ + 1 ఇంటూ y = 2z వచ్చింది. ఇప్పుడు దీనికి యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తే f ఆఫ్ θ వచ్చి f ఆఫ్ θ అనేది ఏమి ఇక్కడ f ఆఫ్ d లాగా θ² -2θ + 1 అని వస్తుంది. దీనికి f ఆఫ్ m యాక్సిలరీ ఈక్వేషన్ m² - 2m + 1, దట్ ఈస్ ఫ్యాక్టర్స్ వచ్చి m = 1 1. సో ఇది మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ z లేకి మార్చుకున్నాం కాబట్టి yc = c1 + c2z e⁻mz అని. నెక్స్ట్ z అనే స్థానంలో log x అని రాసుకోవచ్చు, ఎందుకంటే log z అనేది వచ్చింది పైన log x ఉంది కాబట్టి దాన్ని log x అని రాసుకుంటాము. తర్వాత e⁻mz e⁻z అంటే x అని రాసాను నేను ముందర, e⁻z = x అని అనుకున్నాను ఇక్కడ. సో దాని ప్రకారంగా ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇక్కడ e⁻mz అంటే x⁻m వస్తుంది. దీన్ని మళ్ళీ సాల్వ్ చేసేసి yp కనుక్కోవాలని చెప్పేసి చెప్తాను. మరి ఇది చేశారా లేదు నాకు తెలియదు. సో ఆ విధంగా అనమాట. ఇంకెవరైనా వచ్చారా ముందేరా? మ్యాథ్స్ ఎక్కువైనట్టుగా ఉందమ్మా వీళ్ళకి. అంటే ఇప్పుడు అందరికీ వసంత్ వచ్చినట్టున్నారు సార్. అదే వచ్చినాడు. అదే మ్యాథ్స్ లో అందరికి 70 వస్తుందేమో, మరి వస్తే మంచిదే. తర్వాత
అట్లీస్ట్ మీరు ఈ మెటీరియల్ చూస్తున్నారా, నేను పెట్టినటువంటి మెటీరియల్ చూస్తున్నారా, ఈ వీడియోస్ కానీ అదే లెక్చర్స్ కానీ, కాషువల్ ఈక్వేషన్ ఇవన్నీ కూడా చూసి నేర్చుకోవాలమ్మా. సో మీకు ఓపిక అంటే ప్రాబ్లం చూస్తేనే ఇది ఏ టైప్ ఆన్సర్ అనేది మనకు తెలిసిపోవాలి, ఏ టైప్ ఆన్సర్ అనేది మనకు తెలిసిపోవాలి, అది చెప్పేది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, జస్ట్ మీకోసం. సో ఇక్కడ ఏమైంది, జనరల్గా మనం ఏం చేస్తాము, పర్టికులర్ ఇంటిగ్రల్ మనకు కనుక్కోవాలంటే క్యూ అనే ప్లేస్లో e⁴ ఉంటే దాని పర్టికులర్ ఇంటిగ్రేట్ రాస్తాము, e⁴ అని రాస్తాం, e⁴ ఎప్పుడు f అనేది 0 కాకపోతే. నెక్స్ట్ 0 అయితే f వాల్యూ 0 అయిపోతే అప్పుడు ఏం చేస్తాము, అని రాసి x⁴k e⁴ax అని రాస్తాం. ఇది ఈ yp వాల్యూ నేను చెప్పేది, yp వాల్యూ. దట్ ఈస్ ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ d అనే దాన్ని ఏమనుకోవాలా, ఈ ఫ్యాక్టర్స్లో f అనే ఫ్యాక్టర్లో ఏదైతే d అనే ప్లేస్లో ఏని సబ్స్టిట్యూషన్ చేస్తాం కదా, సబ్స్టిట్యూషన్ చేస్తే 0 వచ్చేటువంటి దాన్ని పక్కన పెట్టేసి 0 కానటువంటి దాన్ని మాత్రం తీసుకోవాలి. ఇక్కడ రెండు కేసులు మర్చిపోమాకండి, f నాట్ ఈక్వల్ టు 0 అయితే e⁴ax f ఈక్వల్ టు 0 అయితే ఏం చేయాలి, d మైనస్ a ఓకే, d మైనస్ a ఇంటూ φ ఆఫ్ d అని రాసుకోవాలి. d మైనస్ a హోల్ టు ద పవర్ ఆఫ్ k ఇది, ఓకేనా, d మైనస్ a హోల్ టు ద పవర్ ఆఫ్ k ఇంటూ φ ఆఫ్ d. అండ్ φ ఆఫ్ a అంటే φ ఆఫ్ d ప్లేస్లో a పెడితే φ ఆఫ్ a అనేది 0 కావాలి. 0 అయితే మళ్ళీ అది కూడా తీసుకోకూడదు. సో 0 కానప్పుడు అప్పుడు ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ దట్ ఈస్ 1/f ఆఫ్ d ఇంటూ e⁴ax సంబంధించిన ఆన్సర్ ఏమొస్తుందంటే 1/φ ఆఫ్ a x⁴k e⁴ax అని వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి, ఇది రైట్. జస్ట్ చూడండి. So yp particular integral is also denoted by the symbol yp. It is equals to 1/f of d into q. 1/f of d into q. Here q is equals to the exponential function e⁴ax, where a is a constant, where that a is a real number. Then we use the following conditions: e⁴ax by f of a, e⁴ax by f of a. If f of a not equals to 0, suppose f of a value is not equals to 0, non-zero, f of a is non-zero, then yp directly becomes e⁴ax divided by f of a. Maybe f of a may be equivalent to 0. F of a may be equivalent to 0. In such a case, this the given polynomial f of d can be written like this: f of d is equals to x minus a power k into pi of d, where pi of a not equals to 0. Here d minus a power k means a is a repeated root. A is a repeated root of the auxiliary equation. And it repeats k times. The root small a repeats k times. So in such a case we have 1/f of a, 1/π of a into x power k by k factorial into e⁴ax. Suppose f of d is equals to d minus a whole power n, then x power n by n factorial into e⁴ax. To learn this method, we use the following particular integral. Let us see the steps. The first step: if f of a not equals to 0, then yp is equals to 1/f of a into e⁴ax. Very simple step. If f of a not equals to 0, then yp is equals to 1/f of a into e⁴ax. If f of a is equals to 0 and f of d is equals to d minus a into pi of d, f of d is equals to d minus a into pi of d, where pi of d is a polynomial indeed, and pi of a not equals to 0, then yp is equals to 1/π of a x into e⁴ax. 1/π of a x into e⁴ax. Here you are. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇఫ్ f of a ఈక్వల్ టు 0 అయిపోతే అప్పుడు ఏం చేయాలా, ఆ ఫ్యాక్టర్స్ f of d అనేది మనకు ఉంటుంది కదా, దాని ఫ్యాక్టర్స్ d మైనస్ a ఇంటూ φ of d రాసుకోవాలి. నెక్స్ట్ φ of d అనేది 0 కానప్పుడు yp దట్ ఈస్ పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చి 1/f of d ఇంటూ q వాల్యూ ఎంత వస్తుందంటే
1 by phi of a x into e to the power of ax అని రాస్తాం. ఓకేనా? అది ఇక్కడ చెప్తున్నది. ఈ కేసు గమనించుకోండి. Observe that the exponent of d minus a is 1. The exponent of d minus a is only 1. That's why we use the symbol, we use the variable x. Suppose, third point. If f of a is equals to 0 and f of d can be written like this, f of d is equals to d minus a whole square into pi of d and pi of a not equals to 0, then yp can be written as 1 by pi of a into x square by 2 factorial into e power ax. Here you observe that the exponent of d minus a. The exponent of d minus a is 2. That's why here we use x square by 2 factorial. In a similar manner, if f of a is equals to 0 and f of d can be written in this manner, f of d is equals to d minus a power k pi of d and pi of a not equals to 0, then yp is equals to 1 by pi of a into x power k by k factorial into e power ax. And then finally, if f of a is equals to 0 and f of d is equals to d minus a whole power n, then yp is equals to 1 by x power n. సో ఇక్కడ విషయం ఏమంటే ఫిఫ్త్ పాయింట్ ఏమంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది 0 అయిపోవాలి, ఫై ఆఫ్ డి రాసేదానికి అక్కడ ఏమి ఉండకపోవచ్చు. ఫై ఆఫ్ డి అంటే దట్ ఈస్ ఇంకో ఫ్యాక్టర్ అనేది డి మైనస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మాత్రమే ఉంది. అప్పుడు ఇప్పుడు ఫై ఆఫ్ డి అనేది ఉంటే కదా మనము 1 by phi of a అని రాస్తాము. అది లేనప్పుడు ఏం చేస్తాము? ఏం చేయలేము. కాబట్టి అప్పుడు ఏం చేయాలా? x to the power of n by n factorial e to the power of ax. సో ఈ లాస్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండమ్మా. కొన్ని ప్రాబ్లమ్స్ మనకు అట్లా తగులుతాయి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది 0 అయిపోవాలి, ఫై ఆఫ్ డి అనే దాన్ని నెక్స్ట్ ఫర్దర్గా స్ప్లిట్ చేసి దానికి వీలు లేదు. అప్పుడు ఖచ్చితంగా వైపీ వాల్యూ 1 by f of d మాత్రమే. 1 by f of d అంటే దట్ ఈస్ x to the power of n by n ఫ్యాక్టోరియల్. గుర్తుపెట్టుకోండి, x to the power of n by n ఫ్యాక్టోరియల్ అంటే పై ఆఫ్ ఏ అనేది అలా లేదు. లేదంటే దట్ ఈస్ దాని వాల్యూ అంతే, అక్కడ ఏం రాసడానికి లేదు. కాబట్టి ఈ పైన ఫోర్త్ స్టెప్కి ఫిఫ్త్ స్టెప్కి అబ్జర్వ్ చేయండి. ఫోర్త్ స్టెప్లో 1 by phi of a రాసాము. ఇక్కడ n d మైనస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ n ఉంది కాబట్టి x to the power of n by n ఫ్యాక్టోరియల్. ఇక్కడ d మైనస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ k ఉంది కాబట్టి k ఇంటూ మన phi of d వేరే ఉంది కాబట్టి k ఇంటూ phi of d ఉంటే ఫోర్త్ లాగా రాస్తాం. నెక్స్ట్ అంటే d మైనస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ k ఇంటూ phi of d వస్తే అట్లా రాస్తాం. ఓన్లీ d మైనస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ n మాత్రమే ఉంది, ఇక phi of d లేదు. లేనప్పుడు ఇక అప్పుడు ఏం చేయాలా? x to the power of n by n factorial into e to the power of ax. సో అది గుర్తుపెట్టుకోండి. By n factorial into e power ax. So if you learn this working rule, then this method is very simple, very simple and easy. Let us solve some important problems in this method. The first one, solve d square minus 5d square minus 5d plus 6 into y is equals to e power 4x. So the given differential equation is equation number 1. Given differential equation can be written as f of d into y is equals to q, where f of d is equals to this term d square minus 5d plus 6 and q is equals to e power ax. The auxiliary equation is f of m is equals to 0. So f of d square minus 5d plus 6, f of m is equals to 0 implies as m square minus 5m plus 6 is equals to 0. This is a quadratic equation in m. So it is very simple factorization. You observe that it can be written as m minus 2 into m minus 3 is equals to 0. M minus 2 into m minus 3 is equals to 0. Where m is equals to 2 or 3. 2, 3 both. It has two values 2, 3. Therefore, auxiliary equation has two real and distinct roots. The auxiliary equation has two real and distinct roots. Now take distinct means here 2 not equals to 3. That's why we say that they are distinct roots. Let us take m1 is equals to 2 and m2 is equals to 3. Now calculate CF. What is CF? Complementary function. CF means complementary function. YC is equals to C1 e power m1x plus C2 e power m2x, which is equals to C1 e power 2x plus C2 e power 3x, where C1, C2 are arbitrary constants. Now yp is equals to 1 by f of d into q. So 1 by f of d into e power ax. Here q is equals to e power 4x. Q
q is equals to e power 4x. Comparing with e power ax, we get the value of a is 4. So calculate f of 4. What is f of d? What is f of d? D square minus 5d plus 3. So calculate f of d, f of 4. F of 4 is equals to 4 square minus 5 into 4 plus 6. You get 2 not equals to 0. So here f of a is not equals to 0. F of a is not equals to 0 because it is 2. By applying the working rule, we get 1 by f of 4 into e power 4x. Here it is not, here we have to write it. So observe that. This is not, this is in the exponent. So e power 4x. So 1 by f of 4 into e power 4x. That is yp. So 1 by 2 into e power 4x, which is required one. Therefore, general solution of the equation is y is equals to yc plus yp. So let us substitute both the values c1 e power 2x plus c2 e power 3x plus 1 by 2 e power 4x. That's it. Let us solve the next problem. Yes. Solve d cube minus 5d square plus 8d minus 4 into y is equals to e power 2x. So equation 1 is the given differential equation. Equation 1 is given differential equation. And f of d is equals to, it can be written as f of d is equals to q, where f of d is equals to d cube minus 5d square plus 8d minus 4. And q is equals to e power ax, which is nothing but e power 2x. The value of a is 2. Now, auxiliary equation is generally given by f of m is equals to 0. This is nothing but m cube minus 5m square plus 8m minus 4 is equals to 0. D replaced by m square root of this polynomial. So take f of m is equals to, m cube minus 5m square plus 8m minus 4. By using inspection method, let us calculate the value f of 1. It means in this polynomial, m is replaced by 1. In this polynomial, m is replaced by 1. We get this expression 1 minus 5 plus 8 minus 4, obviously 0. F of 1 is equals to 0. It means m is equals to 1 is a root of the auxiliary equation. But here, the degree of the polynomial is 3. So we have 3 roots. We find one root. M is equals to 1 is the root of the auxiliary equation. Let us use the synthetic division. By m is equals to 1. The first row elements are coefficients of f of m. Here, the first row elements are coefficients of f of m. M cube coefficient 1, m square coefficient minus 5, m coefficient 8, constant term minus 4. First time you must write 0 here. 1 plus 0, 1. 1 into 1, you get 1. Minus 5 plus 1, you get minus 4. Again minus 4 into 1. Minus 4 into 1, minus 4. You get 8 minus 4, 4. Again 4 into 1, you get 4. Minus 4 plus 4 is equals to 0. It can be written as, after decreasing 1 degree, the given polynomial is degree of degree 3. The given polynomial is of degree 3. After synthetic division, you have to reduce degree 1 time. So you get m square minus 4m plus 4 is equals to 0. M square minus 4m plus 4 is equals to 0. This is nothing but m minus 2 is equal, m minus 2 whole square is equals to 0. M is equals to 2, 2. The roots of auxiliary equation are 1, 2, 2. So 2 is a repeated root and it repeats 2 times. 2 is a multiple root. 2 is a repeated root. It repeats 2 times. Take m1 is equals to 1 and m2 is equals to m3 is equals to 2. Then yc, the complementary function can be written like this. Yc is equals to c1 e power m1x plus, according to this repeated root, c2 plus x into c3 e power m2x, which is equals to c1 e power x plus c2 x c3 e power 2x. c1 e power x plus c2 plus x into c3 into e power 2x, where c1, c2 and c3, there is one more term, where c1, c2, c3 are arbitrary constants. Now calculate yp. Yp is equals to 1 by f of d into q. This is general formula. 1 by f of d into e power ax. What is f of d here? What is f of d? Dq minus 5d square plus 8d minus 4.
this f of t can be written as, according to root, we have 1 is a root and 2 is a repeated root 2 times. So this polynomial can be written as a d minus 2 whole square into d minus 1, because 2 repeats 2 times. 2 is a repeated root and it repeats 2 times. So you can write a factor like this, d minus 2 whole square into d minus 1. So let us take this d minus 1 as phi of d. Take that d minus 1 as phi of d, where phi of d is equals to d minus 1. Now by given data, capital Q is equals to e power 2x. Capital Q is equals to e power 2x. Comparing this e power 2x with e power a, you get a is equals to 2. You get a is equals to 2. So what is phi of 2? Phi of 2 is equals to 2 minus 1. Phi of 2 is equals to 2 minus 1, because here you observe that phi of d is equals to d minus 1. So phi of 2 minus 1, 1 not equals to 0. Now what is yp? By working rule, here you observe that d minus 2 power 2. D minus 2 power 2. So yp is equals to 1 by pi of a into x square by 2 factorial into e power ax. Into e power ax. That is the step I write here. Yp is equals to 1 by pi of a x square by 2 factorial into e power ax. This is nothing but 1 by pi of 2 into x square by 2 into e power 2x, and final answer is x square by 2 into e power 2x. The general solution of equation 1 is yp plus yp. Y is equals to yp plus yp. That is c1 e power x plus c2 plus x c3 into e power 2x plus x square by 2 into e power 2x, which is required answer. And this is important question. Let us see the next one. Solve. చూసారా ఇంతకుముందు చేసిన ప్రాబ్లము? రైట్, ఇది కూడా minus 6 into y is equal to 1 plus e power minus 2x. 1 plus e power minus 2x. This is a question from December 2019 examination, which is very, very important one. So, given equation can be compared with f of d into y is equals to q. Given equation compared with f of d into y is equals to q, where f of d is equals to d cube minus 6d square plus 11d minus 6, and q is equals to 1 plus e power minus 2. Write the auxiliary equation. The auxiliary equation is f of m is equals to 0, which is nothing but m cube minus 6m square plus 11m minus 6 is equals to 0. Take f of m is equals to that polynomial. Take f of m is equals to the polynomial m cube minus 6m square plus 11m minus 6. Right? Now let us check that by using inspection method the value of f of 1. F of 1. It means in the polynomial we replace m by 1. We substitute m is equals to 1. So simply you get 1 minus 6 plus 11 minus 6. You get 0. M is equals to 1 is a root of the auxiliary equation. By using synthetic division, by applying synthetic division, use synthetic division by 1. And these are the first row elements. The first row elements 1 minus 6, 11 minus 6 are nothing but the coefficients of the polynomial. The coefficients of the polynomial. First time you have to write 0 here, 1 plus 0, 1. 1 into 1, you get 1 here. Minus 6 plus 1, minus 5. Again minus 5 into 1. Minus 5 into 1, you get minus 5. And 11 minus 5, you get 6. Again 6 into 1. 6 into 1, you get 6. Minus 6 plus 6 is equals to 0. So you get 1 minus 5, 6. By using these coefficients, the polynomial can be written as m square minus 5m plus 6 is equals to 0. M square minus 5m plus 6 is equals to 0. So finally you get m minus 2 into m minus 3 is equals to 0. M is equals to 2, 3. Observe that the auxiliary equation has 3 distinct roots. The auxiliary equation has 3 distinct roots, 1, 2, 3. Let us take m1 is equals to 1, m2 is equals to 2, and m3 is equals to 3. What is yc here? Yc is equals to c1 e power m1x plus c2 e power m2x
plus C3 e power m3x. Substitute the values. C1 e power x plus C2 e power 2x plus C3 e power 3x, where C1, C2, C3 are arbitrary constants. Now calculate Yp. Yp is equals to 1 by f of d into q. Yp is equals to 1 by f of d into q. 1 by f of d into what is q? 1 plus e power minus 2x. 1 plus e power minus 2x. So split the terms. 1 by f of d into 1 plus 1 by f of d into e power minus 2x. This 1 can be written as e power 0x. That 1 can be written as e power 0x. 1 by f of d into e power 0x plus 1 by f of d into e power minus 2x. What is f of d here? F of d is equals to d cube minus 6d square plus 11d minus 6. Calculate f of 0. Replace d by 0. Put d is equals to 0. You get minus 6. And calculate f of minus 2. Put d is equals to minus 2. Substitute d is equals to minus 2 in this polynomial. You get minus 60. You get minus 60. So simply you can write like this: 1 by f of 0 e power 0x. 1. No need to write the term. 1 by f of minus 2 into e power minus 2x. This is the right answer. Minus 1 by 6 minus 1 by 60 e power minus 2x. The general solution of equation 1 is y is equals to yc plus yp, and substitute both the terms: c1 e power x plus c2 e power 2x plus c3 e power 3x minus 1 by 60 e power minus 2x minus 1 by 6, which is the required answer. And this is a question from the known method, but the same problem is not in our textbook. Observe that. Let us go for next problem, and again which is the previous year question. Solve d cube minus 5d square plus 7d minus 3 into y is equals to e power 2x into cos hx. Let us see the problem. So this is the given differential equation. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Differential equation comparing the ఈ ప్రాబ్లము చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నోట్ చేసుకోండి. ఇది కూడా given differential equation with f of d into y is equals to q, where f of d is equals to d cube minus 5d square plus 7d minus 3, and q is equals to e power 2x cos hx. What is cos hx? Cos hx is equals to e power x plus e power minus x by 2. I write the formula here. Observe that. Cos hx is equals to e power x plus e power minus x by 2. So e power 2x into e power x. E power 2x into e power x. You get e power 3x. E power 2x into e power minus x. You get e power x. And 1 by 2 is a multiple. So 1 by 2 e power 3x plus e power x. That is the q in our differential equation. Now the auxiliary equation is f m is equals to 0. This is nothing but m cube minus 7m square, m cube minus 5m square plus 7m minus 3 is equals to 0. Let us take f of m is equals to m cube minus 5m square plus 7m minus 3. Now calculate f of 1. Replace m is equals to 1 in this polynomial. You get 0. 1 minus 5 plus 7 minus 3, obviously 0. 8 minus 8, 0. M is equals to 1 is the root of the auxiliary equation. By using synthetic division, the first row elements are nothing but coefficients of the polynomial. Synthetic division with 1. First time you have to write 0. 1 into 1, you get 1 here. Minus 5 plus 1. Minus 5 plus 1, minus 4. Minus 4 into 1, you get minus 4 here. 7 minus 4, 3. 7 minus 4, 3. And multiply this 3 with 1. 3 into 3. 3 into 1, 3. Minus 3 plus 3, 0. We get the coefficient 1 minus 4, 3. So you can write like this. M square minus 4m plus 3 is equals to 0. Which is nothing but m minus 1 into m minus 3 is equals to 0. Therefore, m is equals to 1, 2. Already we proved that m is equals to 1 is a root. Again here, m is equals to 1 is a root. Therefore, the roots of auxiliary equation are 1, 1, 3. The roots of auxiliary equation are 1, 1, 3. It means m1 is equals to m2 is equals to 1 and m3 is equals to 3. Now calculate yc. Yc is equals to excuse me, because 1 is a repeated root,
1 is a repeated root and it repeats 2 times. Therefore, yc can be written like this. C1 plus x into C2 into e power m1x plus C3 e power m3x. Substitute the values. C1 plus x C2 into e power x plus C3 e power 3x, where C1, C2, C3 are arbitrary constants. Let us go for yp. Now yp is equals to 1 by f of d into q. 1 by f of d into q. Substitute q. 1 by 2 into e power 3x plus e power x. That is q. Split the terms. 1 by 2 into 1 by f of d e power 3x plus 1 by f of d e power x. Let it be equation number 2. We calculate yp term by term. Let us calculate the first term and then next calculate the second term. First time 1 by f of d into e power 3x. 1 by f of d into e power 3x. Please observe the side calculation. This is very important part here. F of d is equals to here e power 3x. Here we have e power 3x. So f of d is equals to d minus 3 into d minus 1 whole square. F of d is equals to d minus 3 into d minus 1 whole square. So d minus 3 into pi of d. D minus 3 into pi of d. Where pi of d is equals to d minus 1 whole square. Pi of d is nothing but is d minus 1 whole square. So now calculate pi of d. Because of e power 3x. Here the function is e power 3x. So you have to calculate pi of 3. Pi of 3 means 3 minus 1 whole square 4. But here you observe that d minus 3 power exponent is 1. It means 3 is distinct root. 3 is a root. Only one time it is a root. So you can write like this: 1 by pi of 3 x into e power 3x. 1 by pi of 3 x into e power 3x. So what is pi of 3? 4. X by 4 into e power 3x. Let it be equation number 3. The next term, second term, 1 by f of d into e power x. 1 by f of d into the function is e power 3x. So you have to calculate pi of 3. Pi of 3 means 3 minus 1 whole square 4. But here, so ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ f of d equal to d minus 3 into d minus 1 whole square బానే ఉంది. సో phi of d వచ్చి d minus 1 whole square వేస్తాము. సో ఏమవుతుంది, 3 minus 1 whole square, that is 4 అని వచ్చింది, బానే ఉంది. బట్ ఇక్కడ అర్థమైందా ఈ ప్రాబ్లము ఇంతవరకు? you observe that 3 minus 3 power exponent is 1. It means 3 is distinct root. 3 is a root. Only one time it is a root. So you can write like this: 1 by pi of 3 x into e power 3x. 1 by pi of 3 x into e power 3x. So what is pi of 3? 4. X by 4 into e power 3x. Let it be equation number 3. The next term, second term, 1 by f of d into e power x. 1 by f of d into e power x. Here e power x means e power ax. What is the value of a? 1. Here e power x is compared with e power ax. The value of a is equals to 1. Again, this side calculation is very important. Please observe. F of d can be written as d minus 1 whole square into d minus 3. F of d can be written as d minus 1 whole square into d minus 3. So this term can be written as d minus 1 whole square into pi of d. Here pi of d is equals to d minus 3. And what is a? 1. So pi of d is equals to d minus 3 and pi of 1 is equals to 1 minus 3, which is equals to minus 2. You have to observe the exponent. 1 is a repeated root. 1 is a root and it repeats 2 times. The exponent is 2 means 1 repeats 2 times. So you get 1 by pi of 1. 1 by pi of 1 x square by 2 factorial into e power x. This portion of the term x square by 2 factorial is occurred because of this exponent 2. If the exponent is 3, suppose here instead of 2 we have 3 is there, then you can write x cube by 3 factorial. Here if the exponent is 4, then you can write x power 4 by 4 factorial. Remember that. So after simplifying we get minus x square by 4 into e power x. Using equation 3, 4 in equation 2 we get. Using equations 3, 4 in equation 2 we get yp is equals to 1 by 2 into x by 4 e power 3x minus x square by 4 e power x.
After simplifying, we get this step x by 8 into e power 3x minus x into e power x. Now calculate the general solution. What is the general solution? Y is equals to yc plus yp. The general solution is y is equals to yc plus yp. So c1 plus x into c2 e power x plus c3 e power x plus x by 8 into e power 3x minus x e power x. That is the general solution of given problem. The last one, solve d minus 2 into d minus 1 whole cube. Many important problems, e power x. D plus 2, I'm sorry, not d minus 2. D plus 2 into d minus 1 whole cube y. D plus 2 into d minus 1 whole cube y is equals to e power x. Given differential equation is d plus 2 into d minus 1 whole cube into y is equals to e power x, where f of d into y is equals to q, f of d into y is equals to q. Compare the given equation. Compare the given equation with f of d into y is equals to q, where f of d is equals to d plus 2 into d minus 1 whole cube, q is equals to e power ax. Comparing with e power ax, e power x is equals to e power ax, you get a is equals to 1. Write the auxiliary equation. The auxiliary equation is f of m is equals to 0. You get m plus 2 into m minus 1 whole cube is equals to 0. M is equals to minus 2, this factor repeats 3 times. It means 1 is a root and it repeats 3 times. 1 is a root and it repeats 3 times. So auxiliary equation has 4 roots and 3 roots are equal roots. Take m1 is equals to m2 is equals to m3 is equals to 1 and m4 is equals to minus 2. What is the complementary function? Yc is equals to, because of 3 equal roots we have, yc is equals to c1 plus x into c2 plus x square into c3 into e power m1x plus c4 into e power m4x. Substitute every term, we get the required one. Now calculate yp. Yp is equals to 1 by f of d into q, 1 by f of d into e power ax. What is f of d? D minus 1 whole cube into d plus 2. So it can be written as d minus 1 whole cube into pi of d, because a is equals to 1. What is pi of d? D plus 2. Pi of d is equals to d plus 2. Calculate pi of 1. 1 plus 2, you get 3. Now observe that here the exponent is 3. So you get x cube by 3 factorial. So yp is equals to 1 by pi of 1 into x cube by 3 factorial into e power x, and the final answer is 1 by 18 into x cube into e power 3x. Now the general solution of given equation is y is equals to yc plus yp. Substitute both complementary function and particular integral, you get this expression. c1 plus x into c2 plus x square c3 into e power x plus c4 e power minus 2x plus 1 by 18 x cube e power x. All the 5 problems are previous year questions. So practice all these problems and practice some another problems also from the exercise. Then it is very simple and easy to learn the differential equations. Wish you all the best. Keep learning. Right. So ఇప్పుడు ఈ రోజు ఏం డిస్కస్ చేస్తామంటే ఈ ప్రాబ్లం మర్చిపోమాకండి. ఓకే, ఏమమ్మా క్యూ అనే ప్లేస్లో, ఓకే, మనం సేపు వర్క్ చేసినంత చూసినంత కూడా కానీ క్యూ అనే ప్లేస్లో ఏముండాలి? e to the power of ax మీద 5 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం, అవునా కదా? 5 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. ఇంకా ఏదన్నా e to the power of ax పైన మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పేది, క్యూ అనే ప్లేస్లో e to the power of ax అనేది ఉన్నప్పుడు వర్కింగ్ రూల్ నేర్చుకున్నాము. తర్వాత వర్కింగ్ రూల్ తర్వాత దాని మీద దాని అప్లికేషన్స్ నేర్చుకున్నాం. వర్కింగ్ రూల్ మనం రకరకాలుగా నేర్చుకున్నాం. ఏమది మనకి మూడు రకాల కేసెస్ అబ్జర్వ్ చేసాము. ఏమని? ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అయితే ఏం చేసుకోవాలి? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అయితే ఏం చేయాలి? అప్పుడు ఈ 2 కేసులు వస్తాయి. ఓకేనా? సో గమనించండి, ఇంతకుముందు చేసిన దాంట్లో కూడా
ఆ రూల్స్ బాగా గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అయితే ఈ వైపీ అనేది ఏమవుతుంది? e to the power of ax by f of a అవుతుంది. ఏమి నాట్ ఈక్వల్ టు 0 అయితే, సారీ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇది కేస్ 1 అన్నాడు. తర్వాత ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఏం చేయాలా? ఈ ఎఫ్ ఆఫ్ డి యొక్క ఫ్యాక్టర్స్ మనం రాసుకున్నప్పుడు ఏదైతే ఫ్యాక్టరు 0 కాదో దాన్ని ఫై ఆఫ్ డిగా తీసుకోవాలి. ఫై ఆఫ్ డిగా తీసుకుని ఆ ఫై ఆఫ్ డి ప్లేస్లో మళ్ళా ఏని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. అది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏం రాస్తున్నాము? ఏమి 1 బై ఫై ఆఫ్ ఏ ఇంటూ ఒకవేళ దీని యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ నేను చెప్పేది సమ్ డి మైనస్ ఏ ఒకటి డి మైనస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ కే ఇంటూ ఫై ఆఫ్ డి అని వేస్తాను. ఇలా ఫై ఆఫ్ డి వేస్తాను. ఇలా ఉంటే ఏది ఎఫ్ ఆఫ్ డి వాల్యూ నేను చెప్పేది ఇలా ఉంటే అప్పుడు ఏం రాయాలా? ఎక్స్ టు ద పవర్ ఆఫ్ కే బై కే ఫ్యాక్టోరియల్ ఇంటూ e టు ద పవర్ ఆఫ్ ఏఎక్స్గా రాస్తాం. ఓకేనా? ఈ కేసుకి చెప్పేది. సో ఈ విధంగా ఈరోజు మీరు విన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దయచేసి నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాము. ఈ వీడియోస్ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి.